డిస్క్ ప్రెషర్ ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, డెంటిస్టులు కావచ్చు, వీళ్ళందరికీ వచ్చే కామన్ సమస్యల్లో ఇది కూడా అయిందండి. అసలు ఏంటి డిస్క్ ప్రెషర్? చాలా సందర్భాల్లో ఏంటంటే డిస్క్ అనేది యూజువల్గా ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ శాక్ అనమాట. ఇది మన వెన్నుపూస, ఇది వెన్నుపామ అంటే స్పైనల్ కార్డ్. సో యాజ్ యూ క్యాన్ సీ ఇవి కరెక్ట్ సైజ్ అండ్ స్ట్రక్చర్లో ఉంటే ఒకలా ఉంటుంది. ఏ కారణం వలన మీరు ఎక్కువ ముందుకు వంగారు, అలా వంగినప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ డిస్క్ అనేది ప్రొట్రూడ్ అవుతుంది, అంటే బయటకు వచ్చి నరాల మీదకి కంప్రెషన్ ఇస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఫిజిషియన్స్ కానీ ఆర్థోపెడిషియన్స్ కానీ చెప్పేది ఏంటంటే ప్లీజ్ టేక్ రెస్ట్ అంటారు. అంటే డిస్క్ ఒత్తిడి కలిగించే సందర్భాన్ని తగ్గించమని. ఓకే అండి అని ఇంటికి వెళ్ళి చేసే పని ఏంటంటే నీట్గా రిక్లైనర్లో కూర్చొని టీవీ చూడడం, లేదా పడుకుని సైడ్కి తిరిగి సినిమాలు చూడడం. వీటి వల్ల సమస్య తగ్గుద్దా అండి అని అంటే తగ్గదు. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు, కొంతమందికి అయితే పెరుగుద్ది కూడా. ఎందుకు అనంటే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రెషర్, అంటే డిస్క్కి ప్రెషర్ ఏ సందర్భంలో వస్తుంది అనేది ఎడ్యుకేట్ చేయకపోవడం వల్ల. ఈవెన్ కరెక్ట్ పోస్చర్లో కూర్చున్నా కానీ మీకున్న ఒత్తిడి తీవ్రతను బట్టి కూర్చోవడం కూడా ప్రెషరే. డాక్టర్ మీకు బెడ్ రెస్ట్ చెప్పారు అంటే అర్థం ఏంటంటే ఈవెన్ గ్రావిటీ ఎఫెక్ట్ కూడా డిస్క్ మీద లేకుండా ఉన్న సందర్భంలో మాత్రమే మీకున్న నర్వ్ ఇరిటేషన్ తగ్గుతుంది అని అర్థం. సో రెస్ట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు వాచ్ ఆర్ యూ క్యాన్ వాచ్ మూవీస్ ఆన్ మొబైల్ ఆర్ టీవీ. Rest means rest. Please take adequate rest to prevent major damages. For further more information, please consult us at Aswini Physiotherapy Clinic.